ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అవును, నీతిమంతుని ప్రార్థన దేవునికి చాలా బలమైనది. నీతిమంతుని ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది. అలాగే దేవుని ఆత్మ నడిపింపు ఇస్తుంది. పరలోకానికి మార్గం సరళం చేస్తుంది, సరళం అవుతుంది కూడా. అలాగే నీతిమంతుని ప్రార్థన ఆత్మీయ ఎదుగుదలకు చాలా బలాన్ని ఇస్తుంది. అంతేకాదు, సాతానును జయించడానికి సహాయం చేస్తుంది. నీతిమంతుడు మార్గము యెహోవాకు తెలుస్తుంది. వారు వారి అడుగులు త్రుటిల్లకుండా మన ప్రభువు కాపాడుతూ ఉంటారు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దీవించుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క నూతన నెలలో 2వ దినముగా మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన ప్రయాణంలో కానీ, పనులలో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాలు కానీ మీరే మాకు తోడుగా నీడగా ఉండి ఎటువంటి ప్రమాదానికి నా సోదరులకు, నా సోదరిమణులకు, వారి బిడ్డలకు ఎటువంటి ప్రమాదముగా జరగకుండా, ప్రాణాపాయం జరగకుండా మీరే కాపుదలనివ్వండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి, తెలివినివ్వండి, మంచి మనసునివ్వండి. వారికి చదువు చెప్తున్న టీచర్స్కి ఆరోగ్యంనివ్వండి, మంచి మనసునివ్వండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పెంచడం దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారి అనారోగ్యం యేసునామమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండి పనిచేస్తున్న బిడ్డలకు, ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు, యజమానులతో సమాధానంగా పనిచేయడానికి, విధేయులై పనిచేయడానికి, మీ అందు భయభక్తులు కలిగే బిడ్డలుగా నడవడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. ఈ రాకడ సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీ కుటుంబాలతో మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమె.